ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత 3 దినాలు బట్టి మరి దేవుడిచ్చిన కృపను బట్టి ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతూ వచ్చినాయి. 3 దినాలు దేవుని సేవకులు వచ్చి వర్తమానం అందించారు. చక్కగా ఆరాధన జరిగింది. అందరి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ఈ ఉదయం మరలా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఉదయం యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తున్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, సంఘ బిడ్డలు, అలాగే స్నేహితులు అనేక మంది, తెలియని వారు, తెలిసిన వారు ఈ వర్తమానాన్ని వింటూ బలపడుతున్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ఏదైనప్పటికీ కొందరు పేర్లు మాకు తెలియపోవచ్చు, కొందరు మాకు వ్యక్తిగతంగా తెలియపోవచ్చు. అయినప్పటికీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ఆధ్యాత్మికంగా ఎదగండి. జూన్ మాసం అంతా దేవుడు కాపాడి జూలై మాసంలో మరి ఈ యొక్క 1వ తారీఖు దేవుడు కృప చూపినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చక్కని విషయాలు కీర్తనకారుడు ఈ విషయాలు తెలియచేస్తున్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. మొదట ఏం చేయమంటున్నాడు? మీరు దేవుని భక్తులైతే మొదటగా ఆయన ప్రేమించండి. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ప్రేమిస్తేనే కదా ఆయన చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఏ నియమ నిబంధనలు పెట్టినా మనం చెయ్యం. అదే ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏ నిబంధనలు పెడతాడో దానికి మనం ఏమవుతామంటే సరెండర్ అవుతాం. అందుకని మేము ప్రేమిస్తున్నాము, యెహోవాను ప్రేమిస్తున్నాము, యేసు ప్రభువును ప్రేమిస్తున్నాం చెప్తున్నారు కదా, మంచిది. ప్రేమిస్తే ఆయన న్యాయ విధులను సక్రమంగా చేయండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి అన్నాడు. అందుకే ఆయన ప్రేమించేవారుగా మనం ఉండాలి. అంటే ఆయన చెప్పే విధులను నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అలాగే రెండోది అంటాడు, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుడంట విశ్వాసులను కాపాడుతాడు. నువ్వు విశ్వాసగా ఉన్నావా, అవిశ్వాసగా ఉన్నావా ఆలోచించి. నువ్వు విశ్వాసమైతే అగ్నిగుండంలోకి వచ్చి కాపాడుతాడు. నువ్వు విశ్వాసమైతే సింహాల బోనంలోకి వచ్చైనా కాపాడుతాడు. మొదటగా నువ్వు విశ్వాసగా ఉండు, ఆయన కాపాడుతాడు. అర్థమవుతుందా? విశ్వాసం లేని వాడిగా ఉంటే నీకు ఏమి చేయడం, విశ్వాసం కలిగి ఉండు. తర్వాత అంటున్నాడు, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఎవరికి గొప్ప ప్రతీకారం చేస్తాడు? గర్వంగా ప్రవర్తించు. గర్వంగా ప్రవర్తిస్తున్నావు, నీకు పిల్లలు కలగట్లేదు. గర్వంగా ప్రవర్తిస్తున్నావు, అప్పు తీరట్లేదు. గర్వంగా ప్రవర్తిస్తున్నావు, సమాధానం రావట్లేదు. గర్వంగా ప్రవర్తిస్తున్నావు, ఎంత కష్టపడినా నీరు గారిపోతుంది. కారణం ఏంటంటే నీ గర్వమే. మందులాడితేనో, డబ్బులుంటేనో, ఇంకోటి ఏదో అనుకుంటున్నావు. అవేమీ కాదు. నువ్వెన్ని చేసుకున్నా నీవు గర్వంతో ఉంటున్నావు. అందుకని దేవుడే ప్రతీకారం తీరుస్తున్నాడు. గొప్ప ప్రతీకారం చేయును అన్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఆ గర్వం ఏంటో తెలుసుకొని, చూసుకొని తీసివేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయం కూడా మరొక దినాన్ని, మరొక సమయాన్ని ఇచ్చారు. మాలో ఈ 3 క్వాలిటీలు నాయన సరిచేయడానికి మాట్లాడినందుకు వందనాలు. ప్రేమించేవారుగా ఉండాలి. దేవాని స్తోత్రాలు. విశ్వాసులను కాపాడుతానన్నావు దేవా. గర్వంగా ఉన్న వారికి ప్రతీకారం తీరుస్తానన్నావు. దయతో మేము అలాంటి విషయాల్లో మేము అలాగుండక క్షమించండి. ప్రయాణాలను, ప్రార్థనలను, ఆధ్యాత్మిక స్థితి మీ చేతులకు అప్పగిస్తాం. చదువుకున్న వారిని, ఉద్యోగస్తుల్ని, డాక్టర్స్, పోలీసుల్ని, నర్సుల్ని,
ప్రభా రైతు బిడ్డలను, దేవాయుధకు కూలి పని వారిని అందరిని దీవించి సావుకులను కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.